నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆన్లైన్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకత్వం, అవగాహన లేని వారికి వల విసిరి తమ వలలో చిక్కుకున్నాక నకిలీ కాల్స్ చేస్తూ భయపెట్టి డబ్బులు దండుకుంటున్న ఘటనలు ఎక్కడా ఆగటం లేదు. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు వాడేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు, మోసాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే కేటుగాళ్ల మాయలో పడకుండా ఓ వ్యక్తి సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా నేరగాడినే బురిడి కొట్టించడమే కాదు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఆట కట్టించాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ కు సిబిఐ అధికారి పేరుతో ఆన్లైన్ మోసగాడు ఫోన్ చేశాడు. మీవి అభ్యంతరకర వీడియోలున్నాయని బెదిరించే ప్రయత్నం చేశాడు. మీ శ్రేయోభిలాషిగా కేసు మూసివేయడానికి ఓ ఛాన్స్ ఉందని చెప్పడంతో ఏదో తేడా కొడుతుందని అనుమానించిన భూపేంద్ర సింగ్ ఆ స్కామర్తో ఒక ఆట ఆడుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్లీజ్, ఈ వీడియోల గురించి ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా మా అమ్మకు చెప్పొద్దు. ఒకవేళ మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతాను అంటూ భయపడినట్లు నటించారు. సరే చెప్పను, కానీ డబ్బు పంపించు అని ఆ నకిలీ అధికారి అడగ్గా భూపేంద్ర రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టారు. తాను ఇప్పటికే ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని, దానిని విడిపించడానికి 3,000 కావాలని తిరిగి ఆ కేటుగాడిని అడిగాడు. సింగ్ చెప్పే మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత 3,000 పంపాడు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. నగల వ్యాపారి తాను మైనర్నని చెప్పి తాకట్టు పెట్టిన గొలుసు ఇవ్వటం లేదని నమ్మబలికాడు. మీరే నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడగలరా అంటూ కేటుగాడిని వేడుకున్నాడు. తన స్నేహితుడిని నగల వ్యాపారిలా నమ్మించిన సింగ్ నగలకు 4,480 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కింద మరో 3,000 ఇస్తే ఆ గొలుసుపై 1,10,000 అప్పుగా ఇస్తానని చెప్పాడు. నగల వ్యాపారి చెప్పిన మాటలు నమ్మిన స్కామర్ ఆ డబ్బు కూడా పంపాడు. ఇలా మొత్తంగా 10,000 వరకు బదిలీ చేసి తర్వాత ఖర్చుకున్నాడు. తాను చీట్ అయిపోయి తానే భూపేంద్ర సింగ్ ట్రాప్ లో పడ్డానని ఆలస్యంగా గుర్తించిన కేటుగాడు తన డబ్బు తిరిగి ఇచ్చేయమని బతిమిలాడుకున్నాడు. భూపేంద్ర సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా తెలియజేశాడు. నేరగాడి నుంచి తాను తీసుకున్న 10,000 రూపాయలను సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని చెప్పాడు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడకుండా వారి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా చాకచక్యంగా వారినే దెబ్బతీస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, stay tuned to Viewpoint.